హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. లాస్ట్ వీడియోస్ మీరు చూసారా అండి? చూసినట్టయితే మనం ఈ బ్యూటిఫుల్ బీడ్స్ చైన్స్, ముత్యాలు అలాగే డ్రాప్ బీడ్స్ కాంబినేషన్లో ఈ చైన్స్ అయితే రెడీ చేసుకున్నాం కదా. దీనిలో మనం పింక్ అలాగే బ్లూ గ్రీన్ కాంబినేషన్ చూసారు కదా, ముత్యాలు అలాగే డ్రాప్ బీడ్స్లో 3 కలర్స్ చైన్స్ అయితే చేసుకున్నాం కదండి. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట. ఈ ముత్యాలతో ఓన్లీ ముత్యాలని యూజ్ చేసి ఒక చైన్ రెడీ చేసి చూపించమని అయితే మెసేజ్ వచ్చింది వాట్సాప్లో. ఈ రోజు మనం ఈ చైన్ అయితే తయారు చేద్దాము. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా చూపిస్తాను ఎలా ఈ ముత్యాలని మాత్రమే యూజ్ చేసి చైన్ సురసతో. ఇది చూసారు కదా, మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, దీన్ని కొత్తిమీర అంటారు, సురస అంటారు, కట్టుతీగ అంటారు. ఇది యూజ్ చేసి మనం ఈ ముత్యాలు ఓన్లీ ముత్యాలని వాడి చైన్ అయితే తయారు చేసుకుందాము. మీరు కనుక వీడియో లాస్ట్ వరకు చూసారనుకోండి, మీరు కూడా మీకు నచ్చిన డిజైన్స్లో ఓన్లీ ముత్యాలు కాకపోయినా కూడా ఇలా కాంబినేషన్స్లో కానివ్వండి, ఎలాంటి బీడ్స్తో అయినా మీరు కూడా ఈజీగా చైన్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చైన్ స్టార్ట్ చేయడానికి మనకి ఇలాంటి ఒక హుక్ అయితే కావాలండి. మీకు కావాలంటే ఎస్ హుక్ యూజ్ చేయండి, లేదంటే మీ దగ్గర వేరే హుక్ ఉన్నా మీరు యూజ్ చేయొచ్చు. సో నేను అటు ఇటు రింగ్స్ అయితే తగిలించాను అనమాట. ఇక్కడ నుంచి మనం చైన్ చుట్టుకోవడం అనేది స్టార్ట్ చేద్దాము. సో నేనైతే ఎస్ హుక్ యూజ్ చేస్తున్నాను, మీకు నచ్చిన హుక్ యూజ్ చేయండి. సో ఇప్పుడు మనం సురస అయితే తీసుకుందాము. సో ఆల్రెడీ చెప్పాను కదండి, నేను ఒక సురస మొత్తానికి ఒక బీడ్కే యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ మొత్తం సురసని ఒకటే బీడ్కి మనం యూజ్ చేయాలి. సగానికి కట్ చేసుకొని కూడా యూజ్ చేస్తున్నారండి, అలా యూజ్ చేయకండి. ఎందుకంటే మీకు సరిపోకుండా ఉంటుందన్నమాట. మనకి ఎక్స్ట్రా ఉంటేనే మీరు తిప్పేటప్పుడు మీకు సింపుల్గా ఈజీగా అయిపోతుంది. సో మనం ఇప్పుడు చుట్టడం అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా సురస అయితే తీసుకున్నాను. సురసకి లాస్ట్లో మనం చూసినట్టయితే ఈ రౌండ్ బాల్ లాగా ఉంది కదా, దాన్ని కట్ చేసేసుకుందాము. తర్వాత ఈ రింగ్స్ ఉన్నాయి కదండి, ఈ రింగ్ ఉంది కదా, సో ఈ రింగ్కి పెట్టేసి మీరు లాస్ట్ వీడియోస్ చూసినట్టయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఎలా చుట్టుకోవాలి ఏంటి అనేది. చూసారు కదా, నేను ఇంత అయితే వదిలాను అనమాట సురస. దీన్ని మనం దగ్గరికి ప్రెస్ చేసేసుకొని దీన్ని పట్టుకుందాం. ఇలా కార్నర్ని ఇలా పట్టుకొని, చూసారు కదా, ఈ కార్నర్ని ఇలా పట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇంకొక టూల్ని యూజ్ చేసి దాన్ని రౌండ్గా అయితే మనం చుట్టుకుందాం. చూసారు కదా, 2 రౌండ్స్ చుట్టుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువేం అవసరం లేదు. ఇదిగోండి ఇలా. సో బీడ్స్ అన్నిటికీ మనం ఇలాగే చుట్టడం అనేది కంప్లీట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ కొంచెం కట్ చేసిన తర్వాత ఈ కార్నర్ ఉంటుంది కదా, ఈ కార్నర్ని ఇలా వదిలేయకండి, దగ్గరికి ప్రెస్ చేద్దాము. ఎందుకంటే మనం ఈ చైన్ వేసుకున్నప్పుడు గుచ్చుకుంటుందండి, ఇలా కార్నర్ని ఇలాగే వదిలేశారంటే మీరు. కాబట్టి దగ్గరికి ఇలా ప్రెస్ చేసేసుకుందాము. చూసారు కదా, ఇలా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బీడ్ని అయితే ఎక్కించుకుందాం. మీకు ఏ బీడ్స్ కాంబినేషన్లో కావాలనుకుంటున్నారో ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుందండి, ఇలా మీరు చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే క్యాప్స్ యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి, బీడ్స్కి నేను ఈ క్యాప్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు వద్దనుకుంటే మీరు క్యాప్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా బీడ్ని ఎక్కించేసుకొని ఇంకో వైపుకు చుట్టేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక సురస మొత్తం యూజ్ చేయడం వల్ల ఏంటంటే బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. మీకు ఆల్రెడీ అలవాటు ఉంది అని అనుకుంటే మాత్రం మీరు ఈ సురసని హాఫ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మీకు ఎంత లెంత్ కావాలనుకుంటున్నారు ఇప్పుడు చూడండి. ఇక్కడ నేను కొద్దిగా అయితే వదిలాను, వదిలిన తర్వాత ఇక్కడ సురసను పట్టుకొని మనం లోపల వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి. చూసారా, లోపల వైపు టర్న్ చేసేసాను. టర్న్ చేసిన తర్వాత మనకి ఇలా రౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే టూల్తో దాన్ని అలా పట్టుకొని జాగ్రత్తగా ఈ కార్నర్, సురస కార్నర్ని పట్టుకొని మనం ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ గట్టిగా పట్టుకోకండి, ఎందుకంటే సురసది కలర్ పోకుండా జాగ్రత్తగా మనం చేసుకోవాలన్నమాట. సో ఇలా ఒక 2 చుట్లు అనుకుంటే చూడండి ఇలా వస్తుంది మనకి. ఇలా వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుందాం. మీకు ఏ బీడ్స్ కావాలనుకుంటున్నారో ఆ బీడ్స్తో మీరు ఇలా చైన్స్ అనేవి అన్నిటికీ
ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. ఇలా మీరు చేసుకోవచ్చు అనమాట. చూసారా? సో ఇలాగే మనం బీడ్స్ అన్ని కంటిన్యూ చేద్దాం. ఇలాగే అన్నీ తయారు చేసుకోవాలన్నమాట. చుట్టుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మీరు లాకెట్ చేసుకోవాలనుకుంటే బీడ్స్ ఎన్నైతే తీసుకున్నారో దాన్ని బట్టి లాకెట్ కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఇలా చుట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక వైపు కట్ చేసుకొని మనకు కావాల్సిన బీడ్ని మనం అటాచ్ చేసుకుందాము. సో ప్రాసెస్ సేమ్ ఉంటుందండి మొత్తం చైన్కి. ఇలా మీరు కంటిన్యూ చేసుకొని మీరు మధ్య మధ్యలో మీకు ఒకవేళ సైజులో ఏమైనా డౌట్ ఉందనుకోండి, బీడ్స్ కౌంట్లో కాకుండా సైజ్ చూసుకోవాలనుకుంటే మీరు పెట్టుకొని చూసుకొని దాని తర్వాత ఇంకా కొంచెం లెంత్ మీకు కావాలి అనుకుంటే ఇంకొన్ని బీడ్స్ని అటాచ్ చేసుకోండి. సో ఇలా ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చాను చూడండి, లోపలికి ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ గ్యాప్ ఇచ్చాను కదా. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే చూసారు కదా, దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. దీన్ని ఇలా పట్టుకొని మొత్తం ఇలా ప్రెస్ చేసేయాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఒక రౌండ్ ఫామ్ అయింది, కనిపిస్తుందా? దాన్ని పట్టుకొని మనం చుట్టుకోవాలన్నమాట బీడ్కి. మరీ గట్టిగా పట్టుకోకండి, కొంచెం స్మూత్గా. తర్వాత ఈ సురస్ ఉంది కదా, దీన్ని మనం లోపల వైపు చుట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలాగే మనం మొత్తం చైన్కి కంటిన్యూ చేసుకోవాలి. ఒకవేళ మీరు లాకెట్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే దాన్ని బట్టి బీడ్స్ని అటాచ్ చేసుకోండి. మిగిలిన ఎక్స్ట్రా పీస్ని నేను లోపలికి అయితే ప్రెస్ చేస్తాను. సో ఇలాగా చైన్ మొత్తం కంటిన్యూ చేద్దాము. సో ఇంతేనండి, అల్లుకుంటూ వెళ్ళిపోవటమే. కాకపోతే నిదానంగా స్లోగా మీరు చూసుకొని అల్లుకోండి. ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసేసి దగ్గరికి ప్రెస్ చేసుకోండి. సో మీకు వేసుకునేటప్పుడు గుచ్చుకోదన్నమాట. మీకు కావాలనుకుంటే ఇప్పుడు నేను ఓన్లీ ముత్యాలు అయితే చుడుతున్నాను కదండి, మీకు కావాలనుకుంటే మధ్యలో గోల్డ్ బాల్స్ కానివ్వండి, లేదంటే ఇంకేదైనా బీడ్స్ మీకు కావాలనుకుంటే వాటిని మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఓన్లీ ముత్యాలు చైన్ మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఇంకా నేనేం యాడ్ చేయట్లేదు. మీకు కావాలనుకుంటే ముత్యాలతో పాటు ఇంకేమన్నా బీడ్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అలాగే గోల్డ్ బీడ్స్ కావాలనుకుంటే గోల్డ్ బీడ్స్ కూడా ఉంటాయండి. అంటే నక్షి బాల్స్ కానివ్వండి, గోల్డ్ బాల్స్ కానివ్వండి, అవి ఏమైనా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో నచ్చితే ఓ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మన ఛానల్లో ఇవే కాదండి, హ్యాండ్మేడే కాకుండా సీజర్ నెక్లెస్లు, యాంటిక్ ఫినిష్ నెక్లెస్లు, కాంబో సెట్స్, లాంగ్ హారాలు, షార్ట్ హారాలు, ఇలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. ఫింగర్ రింగ్స్, ఇయర్ రింగ్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్ నుంచి పార్టీ వేర్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్లో కూడా మనకి బుట్టలు అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. అనూస్ కలెక్షన్ ఛానల్లో మీరు చూడొచ్చు. సో ఏదైనా నచ్చి ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్తో పాటు నాకు వాట్సాప్ చేయండి. సో వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేశానండి, మీరు అన్నీ చూడొచ్చు. సో ఇలాగే సేమ్ అదే ప్రాసెస్ని మనం అదే అల్లికని యూజ్ చేసి మొత్తం చైన్ అయితే రెడీ చేసేసుకుందాము. మీకు లాకెట్ కావాలనుకుంటే మీరు లాకెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మధ్యలో. సో వీడియోని సేవ్ చేసి పెట్టేసుకోండి. సేవ్ చేసుకొని పెట్టుకుంటే మీకు నచ్చినప్పుడల్లా మళ్ళీ ఓపెన్ చేసి చూసి దాని రిఫరెన్స్తో మీరు చైన్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, నేను మొత్తం ఒక కట్టు తీగ మొత్తం తీసుకోవడం వల్ల నాకు చుట్టేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా చుట్టేశానండి. మీరు అదే 2 పీసెస్ చేసుకొని అలా వాడుకున్నారనుకోండి, ఇలా చుట్టేటప్పుడు మీకు ప్రాబ్లం అవుతుందన్నమాట. చాలక మీరు చుట్టేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. సో అందుకని మొత్తం సురస తీసుకోండి, సో మీకు ఈజీగా ఉంటుంది అప్పుడు చుట్టుకునేటప్పుడు. సో ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసి దగ్గరికి ప్రెస్ చేసేసుకుందాము. సో ఇంతేనండి, ఇలాగే మనం చైన్ అంతా రెడీ చేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా మన చైన్ అయితే రెడీ అయిపోయిందండి. కంప్లీట్గా ముత్యాలతో చేసిన చైన్, చక్కగా సురసతో నేను చూపించాను కదండి,
అలా చుట్టేసుకోవచ్చు. లాస్ట్ వీడియో చూసినా కూడా మీకు అర్థమైపోతుంది ఎలా చుట్టాలనేది. ఈ వీడియోలో కూడా నేను మీకు చూపించాను కదా. సో కంప్లీట్గా ముత్యాలతో చేసిన చైన్. సో లాకెట్ కావాలనుకుంటే ఇలా మధ్యలోకి మనం కావాలంటే లాకెట్ వేసుకోవచ్చు అండి. ఒకవేళ మీరు చేసేటప్పుడే చుట్టేసుకోవాలి అనుకుంటే చుట్టేసుకోవచ్చు. లేదంటే ఈ లాకెట్ ఉంది కదా, ఇలా డీ హుక్ వచ్చిన లాకెట్ ఉంటుంది కదండి, మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇలా డీ హుక్ వచ్చిన లాకెట్ అయితే మీరు ఇలా చైన్ని రెడీ చేసేసుకున్న తర్వాత దీనికి లాకెట్ వేసుకోవాలనుకుంటే కూడా మీరు ఇలా లాకెట్ అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి డీ హుక్ ఉన్న లాకెట్ కానివ్వండి, లేదంటే కొంచెం పెద్దగా ఉంటాయి కదా పైన హోల్డర్స్, అలాంటి లాకెట్స్ అయినా కూడా మీరు ఇలా వేసేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. వీడియోని కనుక మీరు కంప్లీట్గా ఫాలో అయినట్టయితే మీరు కూడా ఇలాంటి పర్ఫెక్ట్ చైన్స్ అనేవి మీకు నచ్చిన బీడ్స్ని యూజ్ చేసి మీకు నచ్చిన డిజైన్స్లో మీరైతే చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ డిజైన్స్ అన్నీ చేశాను. సో వీడియో ఎలా అనిపించిందండి? నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి డిజైన్ కావాలి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కానీ, లేదంటే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తానండి, వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేసిన నెక్స్ట్ వీడియోలో మీకోసం ఖచ్చితంగా చేస్తాను. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చేసుకున్న చైన్స్, ఇవి ఆర్డర్ బేస్డ్ మీద చేసిన చైన్స్ అండి. ముత్యాలు అలాగే డ్రాప్ బీడ్స్లో బ్లూ, గ్రీన్ అలాగే పింక్ యూజ్ చేశాను. ఇవన్నీ ఆర్డర్ బేస్డ్ చైన్స్ అనమాట. సో ఈరోజు నాకు వాట్సాప్లో మెసేజ్ రావడం వల్ల ఈ బ్యూటిఫుల్ చైన్ అనేది మీతో షేర్ చేసుకున్నాను. ఎలా చేయాలనేది, మీకు ఏ డిజైన్ కావాలో నాకు కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.